చాలా 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 ఆతృతతో వెండి వీణ గెలుచుకునే ఆ విన్నర్ ఎవరో చెప్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్ విన్నర్, ఆ వెండి వీణ గెలుచుకునే విన్నర్ ఎవరు? వెండి వీణతో పాటు ₹1,00,000 బహుమతి గెలుచుకునే ఆ విన్నర్ ఎవరు? మరి చంద్రబోస్ గారు, ఆ ఫైనల్ విన్నర్, ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న విన్నర్ ఎవరు? ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏంటంటే మొదటి బహుమతి ఇద్దరికి వచ్చిందమ్మా. ఎందుకంటే ఇద్దరూ చక్కగా పాడారు, చాలా అద్భుతంగా పాడారు, ఎవరు తక్కువగా పాడలేదు, ఇద్దరు సమానంగా పాడారు. కాబట్టి ఇద్దరిని మొదటి బహుమతికి అర్హులుగా ఎంపిక చేశాం. ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు అభిరామ్, మరొకరు సీత. అభిరామ్ అండ్ సీత, వీళ్ళిద్దరిని ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ గా ఉషా గారు, చంద్రబోస్ గారు, అలాగే మేము ముగ్గురం ఏమనుకున్నాం అంటే సీత అండ్ అభిరామ్ కి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సిందిగా మేము అనుకున్నాం అన్నమాట. పాడగానే అయిపోదు, మార్కులు నా దాకా వస్తాయి కదా, అప్పుడు చెప్తా. పారిశ్రామికవేత్త మంగమ్మ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఆవిడ కూడా జడ్జ్మెంట్ లో పాల్గొంటున్నారు కాబట్టి. సో మరి మంగమ్మ గారు, మీరు వీళ్ళిద్దరిలో ఎవరికి ఓటేస్తారు? అభిరామ్ కా లేక సీతకా? ఈవిడ సీతకి ఎందుకు మార్కులు ఇస్తుంది? ఆ అబ్బాయి కంటే మన సీతే బాగా పాడింది కదండి. ఎంత బాగా పాడినా సీతని గెలవనివ్వదు. అందరికీ నమస్కారం. నా మీద గౌరవంతో నన్ను ముఖ్య అతిథిగా బహుమతి ప్రధానోత్సవానికి పిలిచి ఇలా సత్కరించడం సంతోషంగా ఉంది. ఇకపోతే ఇందాక న్యాయ నిర్ణయిత చెప్పినట్టు అందరూ బాగా పాడారు. కొందరి స్వరంలో కొంచెం గర్వం తొంగి చూసింది. అది వాళ్ళ స్వర స్వభావం అనుకుంటా. అది సరి చేసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక ఇప్పుడు 1వ స్థానంలో ఎవరు నిలిచి ఉన్నారన్నది నా మార్కుల మీద ఆధారపడి ఉంటుంది. మా నాన్నగారు సంగీతం అంటే ప్రాణం ఇచ్చారు వారు కనుక ఆయన వారసురాలిగా ఇటువంటి ఎన్నో ఫంక్షన్లు నా చేతుల మీదుగా చేశాను కనుక నాకు కొంత అనుభవం ఉంది. ఆ అనుభవంతో చెప్తున్నాను, ఫస్ట్ ప్రైజ్ అభిరామ్కి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక్కడికి వచ్చాను, అంతా తలకిందులైపోయింది. ప్రైజ్ మనీ వస్తే ఆషాఢం పట్టి తెప్పిద్దాం అనుకున్నా. ఓకే, సో మరి మంగమ్మ గారు అభిరామ్కి ఓటేశారు. కానీ ఈ ముగ్గురు జడ్జిలే కాకుండా ఇంకొకళ్ళు కూడా జడ్జిమెంట్ చేస్తున్నారనమాట. వాళ్ళే మన ప్రేక్షకులు. మన ప్రేక్షకుల జడ్జిమెంట్ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుని వాళ్ళకి ముందుగానే మేము ప్లకార్డ్స్ ఇవ్వడం జరిగింది పార్టిసిపెంట్స్ ఫోటోస్ తో. మరి
ఎవరైతే అభిరామ్ సీతల మధ్యలో ఎవరైతే ఫైనల్ విన్నర్ గా మీరు అనుకుంటున్నారో వాళ్ళ ప్లెకార్డ్ మాత్రం మీరు మాకు చూపిస్తే మేము ఎక్కువ శాతం ఎవరి పేరైతే ఉందో వాళ్ళని విన్నర్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఆడియన్స్, ఫైనల్ డెసిషన్ ఈజ్ అప్ టు యూ. సీత గెలవడానికి వీల్లేదు. ఏం చేయాలి? వీళ్ళేంటి? బాయ్స్, ప్లెకార్డ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని పైకి తీసుకుని రండి. సార్, మరి ఆడియన్స్ సెలెక్ట్ చేసిన పార్టిసిపెంట్స్ ప్లెకార్డ్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి. సో మీరే మెజారిటీ ఎవరికి ఓట్ చేశారో వాళ్ళని విన్నర్గా పరిగణించి వాళ్ళ పేరు అనౌన్స్ చేయవలసిందిగా కోరుతున్నాను. సీతకొచ్చిన కార్డులు 50, అభిరామ్కి వచ్చిన కార్డులు 25. కాబట్టి తుది విజేత సీత. కంగ్రాచులేషన్స్ సీత. మరి సీత ఫస్ట్ ప్రైజ్ విన్నర్ గా నిన్ను ఎంపిక చేశారు కాబట్టి మరి మన పారిశ్రామికవేత్త మంగమ్మ గారి చేతుల మీదుగా ఆ 1,00,000 రూపీస్, ₹1,00,000, అలాగే వెండి వీణ, ఈ రెండు ఆవిడ చేతుల మీదుగా మీరు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను.
మరి సీత, 1,00,000 రూపాయల ప్రైజ్ మనీతో పాటు ఈ వెండి వీణ కూడా నువ్వు అందుకోపోతున్నావు. మరి మన జడ్జెస్ నీకు ఇది ప్రెజెంట్ చేయబోతున్నారు. భగవంతుడా, సీతగారిని గెలిపించి నా కోరిక తీర్చావు. సీతగారి మనసు మార్చి మా పెళ్లి కూడా చక్కగా అయ్యేటట్టు చూడు. సీత వాళ్ళ అమ్మా నాన్న కనుక ఈ సభలో ఉంటే వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అమ్మా, నాన్న, రండి. సీత అవటానికి రేడియో సీతగా అయినా కూడా అలనాటి రామాయణంలోని సీతకున్న ఓర్పు, సహనం లాంటి ఎన్నో మంచి సుగుణాలు నీలో ఉన్నాయి. నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంతో గొప్పవాళ్ళు. అట్లాగే నీకు కాబోయే ఆ రాముడెవరో కానీ నిజంగా అదృష్టం సీత. మరి ఈ సందర్భంలో సీత వాళ్ళ అమ్మ నాన్న నుంచి కొన్ని మాటలు. మేము ఏ జన్మలో చేసుకున్న సుకృతమో సీతమ్మ మా అమ్మాయిగా పుట్టింది. సీత మాకు కూతురని చెప్పుకునే కన్నా సీతకి మేము తల్లిదండ్రులు చెప్పుకోవడంలో మేము చాలా అదృష్టవంతులను ఫీల్ అవుతున్నాం, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అండి. సీత మాకు కూతురని చెప్పుకునే కన్నా సీతకి మేము తల్లిదండ్రులు చెప్పుకోవడంలో మేము చాలా అదృష్టవంతులను ఫీల్ అవుతున్నాం, చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అండి. శకుంతల, శకుంతల, సీత. ఏంటక్క? శకుంతల, అన్ని నీటిగా సర్దు. అలాగే. ఏ వంక దొరికినా మన మీద విరుచుకుపడుతుంది. అక్క, నేను సీత ఈ పనులు చూసుకుంటాం. నువ్వు కంగారులో ఉప్పు కారం ఎక్కువ తక్కువ చేయకు. మంట పుట్టినా ఆ మంట మన మీదే వెళ్లదీస్తుంది. ఏంటో భూకంపం వస్తుందని తెలిసినా తుఫాను హెచ్చరికైనా ఇంత భయం ఏనాడు ఎరగం. ఈవిడ వస్తుందంటే నేల మీద కాలాగదు, చేతులు వణుకుతాయి, గుండె దడదల్లాడుతుంది, బుర్రేమో మొద్దు బారిపోతుంది. అమ్మా, ఎన్ని అనుభవాలైనా ఇంకా నీకు భయం ఎందుకు? అయినా చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేశాం కదా. ఏం చేసినా ఏదో తక్కువైందని తప్పు చూపించి తగులాడుతుంది.
సావిత్రి, ముందెళ్ళా వంట పని చూడు. వచ్చాక మళ్ళీ చేయడం కుదరదు. అవును, పదక్క. పద సీత. ఏమిటి, ఎవరు ఉలుకు పలుకు లేకుండా మాట్లాడకుండా మౌనవ్రతం పాటించినట్టు అలా ఉన్నారు? ఏమే స్వర్ణ, గలగలా మాట్లాడేదానివి నువ్వు కూడా ఏమిటి అలా సైలెంట్గా ఉన్నావు? ఏం మాట్లాడమంటారమ్మమ్మా? ఏమైంది నీకు? ఆషాఢ పట్టీలో ఉండబోతున్నావు, ఆనందమేగా. ఏమే స్వర్ణ, గలగలా మాట్లాడేదానివి నువ్వు కూడా ఏమిటి అలా సైలెంట్గా ఉన్నావు? ఏం మాట్లాడమంటారమ్మమ్మా? ఏమైంది నీకు? ఆషాఢ పట్టీలో ఉండబోతున్నావు, ఆనందమేగా. అమ్మమ్మ అమ్మమ్మ అని అలవాటయ్యి అమ్మ అమ్మ అనడం కొత్తగా ఉంటుందేమో అని దిగులుగా ఉంది. నేను అల్లరి చేయడం, మీరు స్వర్ణ అని గంభీరంగా అనడం ఈ నెలంతా ఉండదని బాధ. ఏ రోటికి తగ్గ పాట ఆ రోటి దగ్గర పాడటం నీకు బాగానే అలవాటైంది. చచ్చా, నేను నిజంగానే దిగులు పడుతున్నానమ్మమ్మా. అలాగా? అయితే అలా వెళ్ళి ఆషాఢం పట్టి పెట్టించుకొని ఇలా తీసుకొచ్చేస్తానే. ఎలా తీసుకొస్తావు? నేను ఆ మాట అంటే సాంప్రదాయం సాంప్రదాయమే అన్నావుగా. వాళ్ళని ఎస్టేట్ పంపిస్తానంటే అలా అన్నాను. పంపకుండా అత్తా కోడళ్ళు ఒకే గడప ఆషాఢ మాసంలో ఎలా దాడతారు? ఎస్టేట్కి వద్దన్నాను కానీ యాత్రలకు పంపించొద్దన్నానా నేను? ఏంటి, యాత్రలకు పంపుతావా? వాళ్ళది యాత్రలకు వెళ్లే వయసా? అసలు యాత్రలకి ముసలి వయసు వచ్చాక వెళ్ళటం ఏమిటండి? వయసులో ఉన్నప్పుడే వెళ్ళాలి. ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత యాత్రలకు వెళితే నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఎక్కలేరు, దిగలేరు, ఏది చూడలేరు. అందుకని వయసులో ఉన్నప్పుడు వెళ్ళడమే మంచిది. రండి. నమస్కారం అమ్మా. నమస్కారం పిన్ని గారు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి, కూర్చోండి సార్. కూర్చో స్వర్ణ, కూర్చో. కూర్చోమ్మా. ఇవ్వు. స్వర్ణ, అల్లుడు గారు, బాబాయ్ గారు, పిన్ని గారు తీసుకోండి. ఎక్కడుంది ఇది? కనిపించట్లేదు.